దేశం ఇలాగే సాగితే దేశంలో దురంధరులు దూసుకొస్తారు అంటూ ఒలివేటి అమరేంద్ర గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. ఎట్టకేలకు దేశంలోని ముస్లిం తీవ్రవాదానికి బయట నుండి దూసుకొస్తున్న మందీ మార్బలానికి మే 4, 2026 నాడు చైనా గోడలాగా బెంగాల్ అడ్డుకట్ట వేయడంతో అదే రోజున దక్షిణాదిన క్రైస్తవ జంజీ పార్టీ అధికారంలోకి వచ్చి మోడీ తదుపరి ప్రణాళికలకు లక్ష్యానికి ప్రమాద సంకేతం బలంగా వినిపించింది. చూడటానికి 65-70 ఏళ్ల ద్రవిడవాదపు అధికారానికి ఫుల్ స్టాప్ పడ్డట్టు కనిపించిన అప్పటి వరకు దాన్ని చాటునున్న మత మాఫియా తెర మీదకు నేరుగా దూసుకొచ్చి రాబోయే ప్రమాదాలకు శాంపిల్ రుచి చూపించింది. మోడీజీ కంటే శరవేగంగా కదులుతున్న అమెరికా, చైనాల రూపంలో కనిపిస్తున్న అంతర్జాతీయ డీప్ స్టేట్ ముస్లిం క్రైస్తవ ముఠాలు తమ ఎత్తుగడ ఆల్రెడీ రెడీ చేసుకుని పెట్టుకుని ఉండటంతో బొద్దింకల రూపంతో పావును విసిరినాయి. 140 కోట్ల జనాభాలో కనీసం 1.4 లక్షల మంది కూడా గుమికూడకుండానే దేశపు విద్యాశాఖ మంత్రి చేత రాజీనామా చేయించి 5 స్టార్ హోటల్లో మందు పార్టీ చేసుకుంటూ కపిల్ సిబల్ ఇంటికి అర్ధరాత్రి చేరుకుంటూ నిర్భీతిగా నిర్లజ్జగా అడ్డంగా దొరికిపోయింది. పొటమరించిన విశ్వాసంతో అత్యుత్సాహంతో క్రైస్తవులుగా మారిన SC/STలకు రిజర్వేషన్ జోలికి రావద్దంటూ తదుపరి ఎత్తుగడకు రంకెలు వేస్తోంది. ఇప్పటికే దాని బీజాలు మొలిచాయి. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయ నిర్మాణానికి విరాళమేమని కోరితే చెప్పు విసిరి నైజాన్ని బజార్లో నిలబెట్టి మరీ అమ్మి ముక్కుపిండి వసూలు చేసుకున్న మదన్మోహన్ మాలవీయ ఘనమైన వారసుడిగా దశాబ్దాల క్రితమే తెర మీదకు వచ్చినవాడు మోడీజీ. చేతికి మట్టి అంటకుండా దేశంలో ఎలా రాజకీయం సృష్టించాలో తాము చేసిన ధ్వంసరచన వీడియోలు చేసి మరి విడుదల చేసి అప్రమత్తం చేసిన ఉన్మాదం తలకెక్కిన బొద్దింకలు వదిలి వెళ్ళిన ఆనవాళ్లను తన క్లూస్ టీంతో నిశ్శబ్దంగా సేకరించారు. మేబీ ఇక్కడ నుండి జరగబోయే వాటిల్లో ఆ జాగ్రత్తలు పాటిద్దాం అనుకుంటున్నారేమో, కానీ ఆ సమయంలో ఆ ప్రాంతంలో పనిచేసిన మొబైళ్ల సిగ్నళ్ళు, వచ్చిన బళ్ళు, బైకులు, వీడియోల రూపంలో విసిరిన రాళ్లపైన, కతార్ నుండి స్విగ్గీ, జొమాటోలో వచ్చిన తిండి తిన్నాక వదిలిన ప్యాకింగుల పైన, మిగిలిపోయిన మీ చేతి ముద్ర రూపంలో విడిచిన మలమూత్రాల రూపంలో, కావాలంటే కరోనా కాలంలో హైదరాబాద్లో CCMC చేసిన మురుగునీటి పరీక్షల వివరాలు ఒకసారి చదవండి. ఇలా ఎన్నో రూపాల్లో ఇప్పటికే కాలయముని చేతిలోకి మీ జాతకాలు చేరిపోయే సమయం లేదు మిత్రమా. రణంలో మీకు మిగిలేది నిశ్శబ్ద అనాథ మరణమే. ఎప్పుడో 1990లో జమ్మూ కాశ్మీర్లో చేసిన మారణ హోమం పైనే మూసిన కేసులు తెరిపించిన వాడికి మీ లెక్కలో ఒక లెక్కా పత్రమా. ఆలస్యమైతే కావచ్చు, కానీ రావడం మాత్రం పక్కా. అంతకైతే కాశీలోనే కుదిరితే మహారాష్ట్ర నాసిక్లోనే, ఇంకా కుదిరితే కర్ణాటక గోకర్ణలోనే మీ పేరుతో నారాయణ బలి పాపం మోడీజీనే పెడతారు. ఎందుకంటే ఆయన అజాత శత్రువు కాబట్టి. మోడీజీకి విషయాన్ని అన్వయిస్తే చాలామంది జాతీయవాదులు అనుకుంటున్న వారి ఒంటి మీద బొద్దింకలు పాకచ్చు. పాపం వాళ్ళని అలా వదిలేద్దాం, ఎవరికి చూపించిన వాళ్ళు అంతే. మరి ఈ వర్షాకాల సమావేశాల్లో పెట్టాలనుకుంటున్న బిల్లులు సంఘతో వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడ కూర్చుంటే ఏమిటి మన పిచ్చి. కానీ ఇంతకీ ఈ బొద్దింకలు బజార్లోకి ఎందుకు వచ్చాయంటారు? చట్టసభలో పెప్పర్ స్ప్రే వెదజల్లిన తెలుగు తేజం స్ఫూర్తితో ఇప్పటికే వాటిలో శానిటైజేషన్, యుద్ధ భాషలో దాని అర్థం వేరు, పూర్తయింది. కాబట్టే పార్లమెంట్ సమావేశాల ముందర ఏనుగు ముందర కుప్పిగంతులు ఇలాంటివి ఇంకా జరగచ్చు. కావాలంటే పాకిస్తాన్ని చూడండి. RVS మణిగారికి ఇచ్చిన ఆధారాల ప్రకారం జరిగిన క్విడ్ ప్రోకోతో 2008 ముంబై దాడుల్ని హిందూ తీవ్రవాదంగా ముద్ర వేయబోయి బొక్కబోర్లా పడ్డ అలుపెరగని ఆత్మవిశ్వాసంతో ఒక పఠాన్కోట్, ఒక యూరి, ఒక పుల్వామా, ఒక పహల్గాం చేసి ప్రతిసారి మన ప్రతిఘటన తీవ్రత పెరిగి చివరికి పవిత్ర దేశంగా పరవశించిపోతున్న పాకిస్తాన్ పదానికి అసలు అర్థం అది పవిత్ర దేశం. తన నుదుటన మన చేత సింధూరం పెట్టించుకుంది. బలూచిపోయినా తాను ఆక్రమించుకుని జమ్మూ కాశ్మీర్ చేజారిపోతున్న ఇప్పటి వరకు తన పంజాబ్ చెప్పు చేతల్లోనే యావత్ పాకిస్తాన్ అధికారాన్ని చెలాయిస్తూ వస్తూ ఆఫ్ఘన్తో సహా అందరూ కలిసి రఫ్ ఆడుకుంటున్నా తగ్గదు కదా. పుటకలతో వచ్చిన బుద్ధి 4 ముక్కలయ్యాక ఆటోమేటిక్గా అదే పోతుంది. పాకిస్తాన్నే కుక్కలు చింపిన విస్తర చేసిన వాడికి, చైనాకే చుక్కలు చూపిస్తున్న వాడికి, బంగ్లాదేశ్కి బుద్ధి చెప్పిన వాడికి దేశంలో పరిస్థితిని చేజారిపోయేట్టు చేసుకుంటాడా? 4 సంఘటనలతో పాకిస్తాన్ చేత మోకాలు తండా వేయించినట్టు బొద్దింకలను బొరియల్లోంచి బయటికి తీసుకొచ్చి బొంద పెడతారు. బీ కూల్. అయితే మోడీజీ కంటే మనమే మానసికంగా సిద్ధపడాలి. నిబ్బరంగా ఉండటమే కాదు, దాన్ని ప్రదర్శించాలి. సోషల్ మీడియాలోనే కాదు, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మనం రోడ్లపై బల ప్రదర్శన సంసిద్ధంగా ఉండాలి. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా మనం ఉండబోపి మేధావితనపు వెకిలి చేష్టలు మనతోనే పాతిపెట్టి మనకుందనుకుంటున్న పరిణతిని మనస్ఫూర్తిగా ప్రదర్శించాలి. యావత్ సమాజాన్ని, ముఖ్యంగా యువతను అలర్ట్ చేయాలి. గత 12 ఏళ్లలో మోడీజీ తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణతో వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని తమ భవిష్యత్తుతో పాటు దేశాన్ని పురోగతి పదంలోకి తోడుకొని వెళ్ళేట్టు వారి జీవితం మీద వాళ్ళకి నిజమైన ప్రేమ పుట్టించాలి. మన ఇంట్లోనూ, మన బంధువుల్లోనూ, మన చుట్టుపక్కల ఉన్న జంజితో మనస్ఫూర్తిగా పుష్కరమైన వాత్సల్యంతో, అత్యంత సంయమనంతో వాళ్ళ భవిష్యత్తు గురించి తీపిని రుచి చూపించాలి. అంతర్జాతీయంగా ఇప్పటికే యువతను తమ చేతుల్లో కీలుబొమ్మలుగా చేసుకుని ఆడుతున్న దుర్మార్గాల గురించి అప్రమత్తం చేయాలి. మరి బొద్దింకల సంగతి అంటారో, ఎక్కడో పాకిస్తాన్లో మారుమూల చాలా జాగ్రత్తగా అత్యంత నిరాడంబరంగా కాలం వెళ్ళబుచ్చుతున్న ఏసే రికార్డులో నుంచి కూడా మరుగైపోయిన వాళ్ళని కూడా వదిలిపెట్టడం దురంధరుల గురించి సినిమా సిరీసుల రూపంలో చూసాం కదా. అన్ని ప్రయత్నాలు ఫలించకపోతే ఇక్కడ వాళ్ళు పుట్టుకొస్తారు. ఎప్పుడో 90లో కోయంబత్తూరులో అద్వానీజీ చంపడం అనే పథకాన్ని దాదాపు నిర్వహించి మన రాయలసీమ రాయచోట్ల డ్రాయర్లు, బనియన్లు, బ్రాలు అమ్ముకుంటూ బతికేస్తున్నారని పట్టుకోలేదా? అలా కాకపోతే ఇక కేసులు, కోర్టులు, కథలు ఉండకపోవచ్చు. ఎవరో పాడారు భూపాల రాగం, సుప్రభాతమై ఏదేమైనా
మోడీ అజాత్ శత్రు అంతే, దట్ చాలని చెప్తున్నారు.